ముహూర్తం సమీపిస్తోంది. వారం 10 రోజుల్లో కేబినెట్ విస్తరణ జరగబోతోంది. 6 మంత్రి పదవుల్లో ఒకటి హైదరాబాద్ కి దక్కేలా ఉంది. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న నాయకుల్లో ఎవరికి ఈ బెర్త్ కన్ఫర్మ్ కాబోతోంది? వ్రతం చెడ్డ ఫలితం దక్కని నాగేందర్ కా, 6 నెలలు తిరిగేసరికి అదృష్టం కలిసొచ్చిన శ్రీ గణేష్ కా, పెద్దల సభలో అడుగుపెట్టిన యూత్ లీడర్ కా, కండువా కప్పుకోబోతున్న కారు పార్టీ ఎమ్మెల్యే కా? గ్రేటర్ సిటీ నుంచి రేవంత్ కేబినెట్ లో ప్రాతినిధ్యం వహించే ఆ లక్కీ లీడర్ ఎవరు? అధికారంలోకి వచ్చిన తెలంగాణకు గుండెకాయ లాంటి గ్రేటర్ సిటీలో ఒక్క సీటు రాలేదు. అదృష్టం కలిసొచ్చి కంటోన్మెంట్ బైపోల్లో గెలిచి జంట నగరాల్లో బోణి కొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంతకుముందే ఆ లోటు తీర్చేందుకు నేనున్నానంటూ ముందుకొచ్చారు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ కి గ్రేటర్ సిటీ నుంచి ప్రస్తుతం ఇద్దరి ప్రాతినిధ్యం ఉన్నట్లే. దీంతో రేవంత్ రెడ్డి కేబినెట్లో సిటీ కోటాలో సీటు ఎవరికన్నా ఉత్కంఠ పెరుగుతోంది. 11 మంది మంత్రులతో 6 నెలల క్రితం సీఎంగా ప్రమాణం చేశారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు రావడంతో విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంచి ముహూర్తం చూసుకుని మరికొన్ని రోజుల్లోనే మరో 6గురికి అమాత్య యోగం దక్కబోతోంది. మంత్రి పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తుండగా పనితీరును బట్టే పదవులు ఇవ్వాలనుకుంటోంది కాంగ్రెస్ అధిష్టానం. దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. అధికారంలోకి వచ్చినా గ్రేటర్లో ఒక్కరూ గెలవలేదన్న లోటును తీర్చారు శ్రీ గణేష్. ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచారు. 6 నెలల క్రితం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ కండువా మార్చి అధికార పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. దానం నాగేందర్ మంత్రి పదవిపై నమ్మకంతో ఉన్నారు. అయితే ఆయనపై అనర్హత వేటుకు బీఆర్ఎస్ పట్టుబడుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ ఆయన్ని కేబినెట్లోకి తీసుకునే రిస్క్ తీసుకుంటుందా అన్నదే ప్రశ్న. సిటీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా ఎస్సీ కోటాలో ఇప్పటికే ఇద్దరుండడం, ఆదిలాబాద్ నుంచి మరొకరిని తీసుకుంటారనే ప్రచారంతో కొత్త ఎమ్మెల్యేకు ఛాన్స్ డౌటే. యూత్ కోటాలో ఎమ్మెల్సీ అయిన బల్మూరి వెంకట్ కూడా అదే సమీకరణాలతో కేబినెట్లో అవకాశం ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఆపరేషన్ ఆకర్ష్లో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేలా ఉన్నారు. ఇప్పటికే 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సిటీలో కూడా 2-3 ఎమ్మెల్యేల చేరికపై కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 1కి 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఆ మధ్య ఉప్పల్ ఎమ్మెల్యే రాజిరెడ్డి కూడా సీఎంతో భేటీ అయ్యారు. ఎల్బీ నగర్, సనత్ నగర్, అంబర్పేట ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. దీంతో ఈ 4-5 రోజుల్లో గ్రేటర్ సిటీ పరిధిలో కొందరు జెండా మార్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఉన్న ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇస్తారో లేదంటే కొత్తగా ఎవరన్నా వస్తారో తెలీదు గాని గ్రేటర్ సిటీ నుంచి ఒకరికి ఛాన్స్ అయితే పక్కా. ఆ అదృష్టవంతుడు ఎవరన్న దానిపైనే ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మైనార్టీ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాల్సి ఉండడంతో ఆ కోటా సిటీ నుంచి భర్తీ చేసినా చేయొచ్చు. కేబినెట్లో ఇంకా చోటు దక్కని జిల్లాల్లో ఆ ఇద్దరిలో ఎవరన్న చర్చ జరుగుతుంటే గ్రేటర్ సిటీ నుంచి మంత్రి ఎవరన్నది మాత్రం ఎవరి అంచనాలకు అందడం లేదు. మరి రాష్ట్ర నాయకత్వం మనసులో ఎవరున్నారో, హైకమాండ్ ఎవరికి ఓకే చెప్పిందో ఇప్పుడే చెప్పలేం.